హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అభిరామ్ ఆర్య. మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి 1 మంత్ అయిపోయింది. అండ్ 1 మంత్ తర్వాత ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను. అండ్ ఈ వీడియో అయితే థంబ్నెయిల్ చూసే ఉంటావు. ఇదైతే ఎటువంటి వ్లాగ్ కాదు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. జస్ట్ నేను నా రూమ్లో నా బెడ్ మీద కూర్చొని అయితే నేను మాట్లాడుతున్నాను. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను నా లైఫ్లో నేను ఎందుకు దుబాయ్ వచ్చాను, నేను దుబాయ్ రావడానికి రీజన్ ఏంటి, అండ్ దుబాయ్లో నేను ఎందుకు వ్లాగ్స్ కానీ లేకపోతే కంటెంట్ క్రియేషన్ ఎందుకు చేస్తున్నాను అనేది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటని నేను మాట్లాడడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా నేను ఈ వీడియో బయటికి వెళ్ళి చేద్దామంటే ఏ మాల్ కన్నా లేకపోతే ఎక్కడైనా రెస్టారెంట్ కన్నా వెళ్ళి కూర్చొని పీస్ఫుల్గా చేద్దాం అనుకున్నాను. సో నిన్న వెళ్ళాను. అయితే ఏమైందంటే ఈరోజు నిన్న ఈద్ వల్ల ఈద్ హడావిడిలో అసలు ఎక్కడా ఖాళీలు లేవు. సో అందుకే ఇంకా ఇలా సింపుల్గా ఒకటే బ్యాక్గ్రౌండ్లో నా బెడ్ మీద కూర్చొని చేస్తాను అనమాట. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్గా ఇరిటేటింగ్ ఉన్నా కొంచెం ఏమనుకోకండి. సో యాక్చువల్గా అంటే ఇది రియల్ అనమాట. ఇక్కడే ఉంటాను కాబట్టి నేను ఇలాగ వీడియో చేస్తాను. ఓన్లీ రా టాక్స్ అయితే నేను దీనికైతే ఎటువంటి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోలేదు. సో యా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిరామ్ ఆర్య. యాక్చువల్లీ ఈ ఏజ్లో యూత్ అబ్రాడ్ వచ్చిందంటే నాకు తెలిసి 2 రీజన్స్ అయితే ఉంటాయి. వన్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జాబ్ పర్పస్ అనమాట. అండ్ నేనైతే నా ఎడ్యుకేషన్ అయితే ఆల్రెడీ ఇండియాలో కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే జాబ్ పర్పస్ మీద వచ్చాను. యాక్చువల్లీ ఇండియాలో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను చాలా జాబ్స్కి ట్రై చేశాను అండ్ దే ఆస్క్ ఫర్ మై ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. బట్ ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగోకైతే నేను అబ్రాడ్ వద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ అలాగో ఆల్సో అబ్రాడ్లో మమ్మీ ఉన్నారు కాబట్టి మమ్మీ ద్వారా అబ్రాడ్ వద్దామని ఫిక్స్ అయిపోయి అబ్రాడ్ వచ్చాను అనమాట. అండ్ యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ నా వ్లాగ్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది. నేను లాస్ట్ టైం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే జాన్ స్టార్ట్ అయిందో, జాన్లో అయితే నా ఈ వీసా ప్రాసెస్ అది స్టార్ట్ అయిందనమాట. అండ్ ఎగ్జాక్ట్ జాన్ 30th నా టికెట్ అయితే బుక్ అయిపోయింది. జాన్ 16th నా వీసా వచ్చింది అండ్ జాన్ 30th నా టికెట్ బుక్ అయిపోయింది. జాన్ 30th నేనైతే అబ్రాడ్లో దుబాయ్లో అయితే అడుగుపెట్టాను. అండ్ ఇక్కడ నా స్ట్రగుల్స్ స్టార్ట్ అయ్యాయి. స్ట్రగుల్స్ అంటే జాబ్ కోసం సెర్చ్ చేయడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. అండ్ నేను కంటెంట్ క్రియేషన్ ఎందుకు చేస్తున్నాను, యాక్చువల్గా నాకు దుబాయ్ రాకముందే నేను ఇండియాలో ఉన్నప్పుడే ఆల్మోస్ట్ నేను 2023లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు కొన్ని వ్లాగ్స్ చేశాను, దాని తర్వాత టీజర్స్ రీమేక్స్ చేశాను అండ్ దాని తర్వాత మళ్ళీ వ్లాగ్స్ చేశాను. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మారేడుమిల్లి వ్లాగ్ కూడా పెట్టాను. సో ఏంటంటే నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం. సో ఫ్రాంక్లీ నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం. యాక్చువల్లీ నేను ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నాను. నేను యాక్చువల్లీ 4 years బ్యాక్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందులో నా ఫ్రెండ్ ద్వారా ఒక కవర్ సాంగ్ అయితే తీసి దాని తర్వాత నేను దాన్ని కన్సిస్టెంట్గా లేను. కొన్ని నేర్చుకున్నాను అనమాట. లైక్ డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ, ఆర్ ఈ ఎడిటింగ్ కానీ, కెమెరా షాట్స్ కానీ ఇవన్నీ నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చుకోవడంలో కాన్సన్ట్రేషన్ పెట్టి 4 years నుంచి నేనైతే ఏం చేయలేదు. అండ్ 3 years బ్యాక్ 2023లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. 2024లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. 2024లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కొన్ని వీడియోస్ పెట్టాను. దాని తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ బాగోక మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను. కొన్ని వీడియోస్ పెట్టడం, మళ్ళీ సిచ్యువేషన్ బాగోక ఆపేయడం, మళ్ళీ కొన్ని వీడియోస్ పెట్టడం, ఇలా జరుగుతూ వచ్చింది. అండ్ ఎప్పుడైతే నేను అబ్రాడ్కి వచ్చాను, ఎప్పుడైతే నేను దుబాయ్లో అడుగు పెట్టానో ఆ రోజు నుంచి అయితే కంటిన్యూగా కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏమైందంటే, అంతకుముందు అప్పుడప్పుడు వీడియోస్ పెట్టిన రీచ్ బాగుండేది, అట్లీస్ట్ 2K వరకు వెళ్ళేది. బట్ ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ పెడుతున్నానో అప్పుడు ఉన్నంత రీచ్ అయితే పడిపోయింది. నేనైతే అబ్రాడ్ వచ్చిన తర్వాత ఈ కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయలేదు, నేను ముందే స్టార్ట్ చేశాను. నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం. నేను ప్రజెంట్ జాబ్ చేస్తుంది ఎందుకంటే మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోక జాబ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. అండ్ కంటెంట్ క్రియేషన్ అయితే నా ప్యాషన్. కంటెంట్ క్రియేషన్ అనేది నా ప్యాషన్ కాబట్టి నేను అదైతే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను ప్రజెంట్ అయితే జాబ్ చేస్తాను. జాబ్ చేయడం అంటే ప్రజెంట్ అయితే నాది టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద జాయిన్ అయ్యాను అండ్ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను. పాత వ్లాగ్స్లో డైలీ వ్లాగ్స్లో నేను పని మీద వచ్చాను అని చెప్పాను కదా, అవన్నీ కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళినవే. అవన్నీ నేను ఫస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ నాకు ఎలా గడిచింది, నేను ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అనేది ఇంకో వీడియో చేస్తాను. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు రీచ్ వచ్చినా రాకపోయినా నేను అనుకున్నది అచీవ్ చేసేంత వరకు నేను డైలీ వీడియోస్ అయితే అంటే కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెడతాను. అది రీచ్ వచ్చినా రాకపోయినా, అది వ్లాగ్ అవ్వచ్చు లేకపోతే రా టాక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను అనుకున్నది రీచ్ అయ్యే వరకు అయితే నేను వదలను. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఏదో సాధించేశాను కాబట్టి మాట్లాడుతున్నాను కాదు. నేను ఇంకా అచీవ్ చేయలేదు, నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు. బట్ నేను స్టార్ట్ చేశాను. నేను
బిగిన్ చేశాను. నా జర్నీని అయితే బిగిన్ చేశాను. కాబట్టి ఇక్కడ నుంచే నా ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని, నా ప్రతి స్టోరీని మీతో షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటి నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను ఏ ఎక్స్‌పీరియన్స్ చేసినా అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దట్ టూ ఈ ఛానల్‌లో నేను ఎక్కడికైనా వెళ్ళినా ఆ ప్లేస్ ఎక్స్‌పీరియన్స్‌ని ఒక వ్లాగ్‌లా, లేకపోతే నేను ఏదైనా ఫేస్ చేస్తే జాబ్‌లో కానీ, లేకపోతే ఇక్కడ యూఏఈలో సిట్యుయేషన్ కానీ, దాన్ని ఇలాంటి ఒక రా టాక్స్‌లో అయితే కంపల్సరీ మాట్లాడుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను చేసే ప్రతీదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను ఇప్పుడు జర్నీ బిగిన్ చేశాను కాబట్టి మీరు నాతో పాటు కూడా వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా కంటెంట్ క్రియేషన్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందనేది ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. సో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నాతో పాటు నా జర్నీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. అండ్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ అభిరామయ్య సైనింగ్ ఆఫ్.